గుంటూరులో మాజీ ఎమ్మెల్సీ ఎంజీ మాణిక్యారావు శత జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయి ఈ నెల 23న ఏసీ కళాశాలలో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటుగా ఎమ్మెల్యేలు, అధ్యాపకులు, యూనియన్ నాయకులు హాజరు కానున్నారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం మాణిక్యారావు చేసిన సేవలను ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్తు చేశారు. ఇప్పుడు ఈ సందర్భం ఏంటంటే ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలు. శత జయంతి అంటే 100 మే 23 నాటికి 100 ఏళ్ల ఆయన మే 23 ఆయన బర్త్డే 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుతున్నాం. ఆ ఉత్సవాల్ని రాష్ట్ర స్థాయిలో మన నగరంలో, గుంటూరు నగరంలో ఏసీ కాలేజ్, ఆయన ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో కూడా మ్యాథ్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. ఆయన ఏసీ కాలేజీలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దాని వివరాలు చెప్తాం. ముందుగా ఈ శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరణ చేస్తాం. ఆ తర్వాత మీడియా మిత్రులకు శుభోదయం. నాన్నగారి గురించి లక్ష్మణరావు గారు మొత్తం చెప్పారు. సో ఆయన గురించి నేను చెప్పదలుచుకోలేదేమి. కాకపోతే రేపు జరగబోయే సెంటనరీ సెలబ్రేషన్స్కి అతిథులను ఆహ్వానించాం. వాళ్ళలో మొట్టమొదటగా మన ఎంపీ గారైన పెమ్మసాని, కేంద్ర మంత్రి, మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిలిచాం. ఆయన తప్పకుండా వస్తా అని చెప్పారు. అలాగే గుంటూరు 1 ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, గుంటూరు 2 ఎమ్మెల్యే గల్లా మాధవి, నక్కానంద్ బాబు గారు, వేమూరు ఎమ్మెల్యే, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పిలిచాం. వాళ్ళలో ఆల్పాటి రాజా గారేమో యాక్చువల్గా ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినా ఆయన వేరే పనుల వల్ల ఊళ్ళో ఉండలేదు కాబట్టి ఆయన రావట్లేదు. కానీ ఆయన పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఇకపోతే ఏఎస్ రామకృష్ణ గారు వస్తున్నారు. మాజీ ఎంపీ బాపట్ల మాలేద్రి గారు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి సభని జయప్రదం చేస్తారు. ఈ సందర్భంగా మా విన్నపం ఏంటంటే మీరు వీలైనంత వరకు దీనికి సరైన ప్రచారం ఇచ్చి మంచి కార్యక్రమానికి దోహదపడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు శుభోదయం. మే 23వ తారీఖున జరగబోతున్నటువంటి ఎంజేఎం మాణిక్యరావు గారి శత జయంతి ఉత్సవాలకి మీ అందరి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పనిచేస్తున్నటువంటి టీచింగ్ కమ్యూనిటీ, రిటైర్డ్ అయినటువంటి టీచింగ్ కమ్యూనిటీ, అదరు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వారందరికి కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాం. ఎంజే మాణిక్యరావు గారు, లక్ష్మణరావు గారు తెలియజేసినట్లు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అదేవిధంగా ఎఫిలియేటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా, అడ్వైజర్గా, ఆల్ ఇండియా కాలేజ్ అండ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా వారి ప్రస్థానం నడిచిందండి. వారు టీచింగ్ కమ్యూనిటీకి చేసినటువంటి సేవలు మరువలేనివి. మరి ఈ మధ్య కాలంలో లక్ష్మణరావు గారు తెలియజేసినట్లు వారు అసెంబ్లీలో కౌన్సిల్లో మాట్లాడిన అన్ని కూడా రికార్డ్స్ మేము తీసుకురావటం జరిగింది. మరి దానిలో మేము గమనించిన విషయాలు ఏంటి అనంటే, ఒక్క టీచింగ్ కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలే కాదు, రైతులకు సంబంధించిన సమస్యలు, మిగిలిన సమస్యలన్నింటిని కూడా వారు కౌన్సిల్లో ప్రస్తావించడం జరిగింది. మరి అటువంటి మహా వ్యక్తిని స్మరించుకుంటూ రేపు 23వ తారీఖున ఆయన శత జయంతి ఉత్సవాలని ఘనంగా చేయాలని ఎంజేఎం మెమోరియల్ కమిటీ నిర్ణయించడం జరిగింది. సో మీ అందరి ద్వారా
మరి అందరికి కూడా మా విన్నపం ఇది. మీరు కూడా విజయ్ కుమార్ గారు తెలియజేసినట్లు మంచి వ్యక్తి గురించి మంచి కార్యక్రమం జరుగుతుంది. మీ యొక్క సహకారం కూడా ఉంటే 100% సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇచ్చేసినందుకు మరి ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ముగిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో అధ్యాపక ఉద్యమ నేత 2 సార్లు శాసన మండలి సభ్యులుగా చేశారు ఎంజే మాణిక్యరావు గారు. 1970, 80, 74, 80, 85 11 పాటు ఆ రోజుల్లో ఆయన ఎమ్మెల్సీగా, టీచర్ ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో పనిచేశారు. ప్రధానంగా ఆ రోజున మన ప్రాంతంలో ఎయిడెడ్ కళాశాలలు ఎక్కువ. ఎయిడెడ్ కళాశాలలు ఉండబట్టే లక్షలాది మంది చదువుకోగలిగారు. ఆ ఎయిడెడ్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ అధ్యాపకుల యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నిర్వహించారు. ఇందిరా పార్క్ దగ్గర కొన్ని వందల ఉద్యమాలు చేయటం అనేది జరిగింది. 1986లో కళాశాల అధ్యాపకుల కోసం 46 రోజుల పాటు ఆయన నాయకత్వంలో సమ్మె కూడా నిర్వహించడం జరిగింది. అటువంటి మహా వ్యక్తి మరణించిన తర్వాత ఎంజే మాణిక్యరావు మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశాం, విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం ఆయన పేరుతో మేము ఒక మెమోరియల్ లెక్చర్ కూడా నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సందర్భం, ఆయన 100వ జయంతి ఉత్సవాలు. ఆయన రేపు మే 23 నాటికి ఆయన జన్మించి 100 ఏళ్ళు అవుతుంది. అందుకని ఆయన 100వ జయంతి ఉత్సవాలు గుంటూరులో ఏసీ కాలేజీలో నిర్వహించాలని చెప్పేసి కమిటీ భావించింది, సెలబ్రేషన్స్ కమిటీ భావించింది. ఆ ఉత్సవాలు రేపు మే 23వ తారీఖు శనివారం. ఆ రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా దానికి హాజరవుతా ఉన్నారు. అనేక మంది అతిథులను కూడా పిలవటం జరిగింది. ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్, అలా పీడిఎఫ్ మాజీ ఫ్లోర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం తదితర వ్యక్తుల్ని మేము పిలిచాం. ఇతర వ్యక్తులు మన విజయ్ కుమార్ గారు వివరిస్తారు. అందుకని మీ ద్వారా అధ్యాపకులకి, ఉద్యోగులకి, అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్లకి, అభ్యుదయవాదులకి మేమందరం చేసే విజ్ఞప్తి, మాణిక్యరావు గారి 100వ జయంతి ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. మాణిక్యరావు కేవలం అధ్యాపక ఉద్యమ నేతే కాదు, పేద ప్రజల పక్షపాతి. ఆయన అనేక సందర్భాల్లో ఆయన పేద ప్రజల తరఫున, రోజున రైతుల తరఫున మాట్లాడటం జరిగింది. ఆయన శాసన మండలిలో చేసిన ఉపన్యాసాలు కూడా ఆ రోజు నాటికి పుస్తక రూపంలో తేవాలని కూడా కమిటీ భావిస్తా ఉంది. అందుకని వీటిని జయప్రదం చేయడానికి మీడియా మిత్రులు తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ మీడియా సమావేశం ద్వారా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.